ఈరోజు సిద్దిపేటలో పోలీస్ కిష్టన్నది బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గత గవర్నమెంటు 10 సంవత్సరాల నుంచి పోలీస్ కిష్టన్న తొలి అమరుడు అనే ముచ్చట కూడా మర్చిపోయి వాళ్ళే చేసినామని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంటు పోయిన సంవత్సరం కూడా నిర్వహించినాం, గవర్నమెంటు సహకరించింది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించినాం. ఎందుకంటే సిద్దిపేటలో ఈ దొరల పాలన ఉన్నది కాబట్టి ఈయనను గుర్తించలేకపోయినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గుర్తించినాం. పోలీస్ కిష్టన్న ఆశయాలు ఏంటంటే ప్రతి తెలంగాణ బిడ్డ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆయనే సెల్ టవర్ ఎక్కి కాల్చుకొని చనిపోవడం జరిగింది. పోలీస్ కిష్టన్న ఆశయం ఏంటంటే ప్రతి పోలీసు ఉద్యోగులు సుఖశాంతులతో ఉండాలి, వాళ్ళకు కావాల్సిన డిఏలు కూడా ఈ గవర్నమెంటు ఫస్ట్ మంత్ శాలరీ ఇస్తుంది, డిఎల్ కూడా సరెండర్లు కూడా ఇస్తుంది. కొన్ని జిల్లాలు ఆగినాయి కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఖచ్చితంగా అన్ని జిల్లాలకు ఇస్తుంది. ఈ శుభ సందర్భంలో సిద్దిపేటలో కానీ ట్యాంక్ బండ్లో కానీ పోలీస్ కిష్టన్న విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన కోరుకున్న విధంగా ఆయన ఆశయాలకు విధంగా గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటున్నా.